మనుషులు వెళ్ళి గన్నవరంలో పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసేసారు. మొత్తం అద్దాలన్నీ పగలగొట్టేశారు, కారుని తగలబెట్టేశారు. మా పార్టీ శ్రేణులందరినీ, తెలుగుదేశం పార్టీ మహిళలందరి మీద కూడా రాళ్ల దాడి చేశారు. అక్కడున్న ఫర్నిచర్ అంతా తగలబెట్టి కార్లను తగలబెట్టారు. మేమందరం కూడా పార్టీ సభ్యులంగా మేమందరం కూడా మా తెలుగు మహిళలందరికీ సపోర్ట్ పడడానికని గన్నవరం ఆఫీస్కి వెళితే అక్కడ మేము వెళ్ళింది ఒక అరగంటకే, మమ్మల్ని అసలు రోనకే వెళ్ళింది వాళ్ళు చాలాసేపు. తర్వాత మేము ఎలాగో ఆఫీస్ సభకి వెళ్ళినాక వెళ్ళింది ఒక పావు గంటకే దొంతు చిన్నగారు కారు తగలబెడుతున్నారని చెప్పి మళ్ళీ మేమందరం వచ్చి అదేంటి మీరు వెన్నంటి ఉండి మమ్మల్ని పార్టీ ఆఫీస్కి రానివ్వకుండా దొంతు చిన్నగారు కారు మాత్రం తగలబెట్టడం మీరే దగ్గర తగలబెట్టిస్తాను మేమందరం గట్టిగా ప్రశ్నించి ఈ రకంగా మీరు వైసీపీ కొమ్ము కాయటం ఏంటని చెప్పి గట్టిగా మేము అడిగినందుకు మా ఇద్దరిని రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేశారండి. అసలు లేడీస్ని 6 తర్వాత అరెస్ట్ చేయొచ్చా? 7 గంటలకు అరెస్ట్ చేసి అప్పటి నుంచి మమ్మల్ని తిప్పుతానే ఉన్నారనమాట. అసలు ఇప్పుడు వచ్చిన రోడ్డు ఏంటో, ఈ ఊరేంటో, ఈ వాడేంటో కూడా మాకు తెలియదు. ఎక్కడో బందర్ అవతల చాలా దూరం తీసుకొచ్చి మంగినపూడిలో పోలీస్ క్యాంపులో ఇప్పుడు ఆపారు రాత్రి 11:30 గంటలకి. 2 ఆడవాళ్ళని అలా తీసుకొచ్చి మొత్తం ఊరంతా ఊరంతా కదా, ఒక రకంగా చెప్పాలంటే మొత్తం కృష్ణా జిల్లా అంతా తిప్పారు మమ్మల్ని. గన్నవరం ఘటనలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి మచిలీపట్నం జిల్లా తపస్సిపూడి పోలీస్ శిక్షణ కార్యాలయానికి తరలించారు. అర్ధరాత్రి అందరినీ వదిలేసి వెళ్లిపోయిన వారిని మళ్లీ వెనక్కి తీసుకొచ్చి బందరు తాలూకా స్టేషన్కు తీసుకొచ్చారు. కాసేపట్లో కోర్టుకు తరలించనున్నారు. నందిగామలో తంగిరాల సౌమ్యను హౌస్ అరెస్టు చేశారు.